అడ్వాన్స్డ్ ల్యాండ్ ఆపరేషన్స్లో భాగంగా చూద్దాం. ఇక్కడ మెయిన్గా చూసుకున్నప్పుడు ప్రీవియస్ డిస్కషన్లో చేసాం. మీ భూమి అనేది అబ్స్ట్రాక్ట్గా ఉంటుంది. దానికి సంబంధించిన ల్యాండ్ కవర్ హైరార్కీస్ వైస్ చూసుకున్నప్పుడు వచ్చేసి హిస్టరీ ఇక్కడ జనరేట్ అవుతుంది. ఇది స్టాండర్డ్ అప్రోచ్. కాకపోతే ఇక్కడ మెయిన్ ఫాల్స్ ట్రూత్ టేబుల్ చూసుకున్నప్పుడు నిజంలో నిజం, నిజంలో అబద్ధం, అబద్ధంలో అబద్ధం, అబద్ధంలో నిజం, ఇట్లాంటివి చూసుకున్నప్పుడు నిజంలో నిజం అనేది మాత్రం కరెక్ట్, రిమైనింగ్ ఫాల్స్ కేసెస్ అంతా రాంగ్. ఇట్లాంటి డేటాను మనం ఆధారం చేసుకొని డేటా ఫిల్టరేషన్ ఫ్లో అనేది మనం ఇచ్చినప్పుడు మెజారిటీ ఆఫ్ డేటా అనేది కొంత మిస్ మ్యాచ్, అంటే ఓవర్ ల్యాండ్ కవర్ ఎఫ్ఎంబి డ్రాఫ్టింగ్ కంటే ఎక్స్టెండ్లో నేమ్స్ ఎంట్రీలోకి రావడం, బిలో రావడం కానీ అట్లాంటి కన్సర్న్స్ అనేది చాలా అనేది మనం చూసాం. కాకపోతే ఫార్మర్కి ఏం అవసరం అవుతుంది, అది రిక్వైర్మెంట్ బట్టి ఆ డేటా అనేది ఎలా మ్యాప్ చేయాలో చూద్దాం. మెయిన్ ల్యాండ్ కవర్ అనేది ఎగ్జిస్టింగ్లో ఉంటుంది. ఆ ల్యాండ్ కవర్కి సంబంధించి రైతుకి ఏమి ఇవ్వాలి, సో ఇక్కడ పవర్ లైన్స్ వెళ్తున్నాయి. యాజ్ ఫర్ ద ఈ ఆర్కిటెక్చర్ చూసుకున్నప్పుడు పవర్ జనరేషన్ నుంచి ట్రాన్స్ఫార్మర్ స్టెప్ డౌన్స్ అవుతూ మెయిన్ అగ్రికల్చర్ పంప్ వరకు వస్తుంది. అంటే ఫస్ట్ పవర్ జనరేషన్ నుంచి సబ్స్టేషన్లో స్టెప్ డౌన్ అవుతుంది ట్రాన్స్ఫార్మర్ యొక్క పవర్. తర్వాత వచ్చేసి అగ్రికల్చర్కి వెళ్ళే లైన్కి వచ్చేసి మళ్ళీ స్టెప్ డౌన్ అవుతుంది. దాని నుంచి మళ్ళా ఫార్మర్కి వెళ్ళే హౌస్ హోల్డ్కి వెళ్ళేది వచ్చేసి ఇంకా స్టెప్ డౌన్ చేసి వస్తుంది. దాని నుంచి 12 volts అట్లా వెళ్ళాలంటే ఇంకా స్టెప్ డౌన్ చేసి వోల్టేజ్ పారామీటర్లు హౌస్ హోల్డ్కి అట్లా అట్లా పాస్ చేస్తూ ఉంటారు. అది ఆర్కిటెక్చర్. ఇక్కడ మెయిన్ ఫార్మర్స్కి ఏమవుతుందంటే అగ్రికల్చర్ కానీ హౌస్ హోల్డ్స్ కానీ ఉండే ల్యాండ్ కవర్లో పవర్ సప్లైస్ ఏ టైమ్స్లో వస్తున్నాయి ఆటోమేటిక్గా ఆ పవర్ లైన్స్ ల్యాండ్ కవర్లో ఉన్నప్పుడు లైన్కి సంబంధించిన లైన్ వచ్చేసి ఏ విధంగా ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది ఆ ల్యాండ్ కవర్లో, అదేవిధంగా వాటర్ బాడీ వచ్చేసి అంటే కాలువలు కానీ ఏమైనా ఎట్లా పాస్ అవుతున్నాయి, డ్యాముల నుంచి వచ్చాయంటే స్టాండర్డ్ డ్యామ్స్కి గేట్స్ ఓపెన్ చేసినప్పుడు టైమింగ్స్ ఏంటి అంటే 6 months 3 months డ్యూరేషన్ అనేది ఫార్మర్కి అనేది ల్యాండ్ కవర్లో కాలువ అనేది అతను ఏదో ఒక కాలువ అనేది వచ్చేసి ఆ ల్యాండ్ కవర్లో ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ ఫార్మర్కి సాగుబడిలోకి వస్తున్న ల్యాండ్ కవర్స్కి వచ్చేసి ఆటోమేటిక్గా టైమింగ్స్ ఓకే 3 months డ్యూరేషన్ అనేది వాటర్ ఉంటుంది, తర్వాత ఆఫ్ అవుతుంది. ఇక్కడ ఈ యొక్క ఇన్ఫర్మేషన్స్ ఫార్మర్స్ ల్యాండ్ కవర్కి సప్లై అయ్యే దాంట్లో అడ్వాంటేజెస్ ఏంటంటే ఫిషర్మెన్స్కి వచ్చేసి ఫిష్లు అనేది పట్టడం అనేది వాళ్ళకు కొంత అడ్వాంటేజ్ అవుతుంది. ఫార్మర్స్కి వచ్చేసి ఆ ఇన్ఫర్మేషన్ అనేది తెలిసినప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడు క్రాఫ్ట్ వేసుకోవాలి, ఎప్పుడు ఆఫ్కోవాలి, ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉంటుంది. ఇంప్రాపర్ ఇప్పుడంతా వచ్చేసి ఉంటుంది, ఇంప్రాపర్గా ఉంటుంది. అంటే ఫీల్డ్లోకి వెళ్ళి చూస్తే కానీ అది తెలియదు. పవర్ లైన్లో కూడా అంతే, అక్కడ మెయింటెనెన్స్ ఉందో తెలియదు, ఏముందో తెలియదు. ఎక్స్టెండ్ ఉండే అంటే ల్యాండ్ కవర్స్కి వచ్చేసి పవర్ లైన్స్ ఉంటాయంటే ఉండవు, కొంతవరకు ఉంటుంది. రిమైనింగ్ వచ్చేసి బీడు భూములుగా ఉంటుంది, అంటే పవర్ లేకపోవడం, నీళ్ళు రాకపోవడం, సాగుబడి దగ్గర రావడం. దాన్ని వచ్చేసి ఆటోమేషన్ ఏ విధంగా చేయాలి ప్రీవియస్గా మనం చూసాం. డాష్ బోర్డ్లో చూసుకున్నప్పుడు ఇక్కడ ప్రీవియస్గా ఒక ప్లేస్లోనే చూసాం. అప్పుడు వచ్చేసి సేమ్ ల్యాండ్ కవర్ని వచ్చేసి ఎలా ఉంటుంది వేరియస్ ప్లేసెస్ అనేది చూద్దాం. ఇప్పుడు ఈ విలేజ్లో చూసుకున్నప్పుడు యూజర్కి సంబంధించేసి ఎగ్జాంపుల్ XYZ యూజర్ తీసుకున్నాం. ఆ యూజర్ని వచ్చేసి ఇక్కడ సోన్స్ విలేజ్ కింద ఇవ్వగానే ఆటోమేటిక్గా ఆ విలేజ్కి సంబంధించిన ఈ ఎఫ్ఎంబి డ్రాఫ్టింగ్లో ల్యాండ్ కవర్స్ ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు అనేది ఆటోమేటిక్గా 5 ఎకరాల 97 ఉంటే 8 ఎకరాలు మైన్ ఎక్కించున్నారు. ఇక్కడ చూసుకున్నప్పుడు డీటెయిల్గా పక్క సర్వే నెంబర్ వాళ్ళు కూడా తెలియకుండా ఈ నెంబర్లోకి ఎక్కిచ్చేస్తారు. ఈ పేరు వచ్చేసి పక్క అయింది, కాకపోతే దాన్ని తీసుకొని వచ్చేసి దీంట్లో యాడ్ చేసి ఇట్లాంటి మిస్టేక్స్ వచ్చేసి కోకోలేడు. ఇప్పుడు ఈ విలేజ్కి సంబంధించి నేమ్స్ గెట్ బ్యాక్ అయింది. కాకపోతే నాకు ఇట్లా కాదు, ఫార్మర్కి వచ్చేసి వేరే దగ్గర కూడా ల్యాండ్ కవర్ అనేది ఎగ్జాంపుల్ ఎగ్జిస్టింగ్లో ఉంది, ఇది మనకి ఇక్కడ ఆటోమేటిక్గా గెట్ బ్యాక్ అయింది.
ఇక్కడ వన్స్ ఇక్కడ కాల్ చేయగానే ఇది వచ్చేసి ల్యాండ్ కవర్స్లో ఉండే డీటెయిల్స్ వచ్చేసి వన్స్ ఇట్స్ గెట్ బ్యాక్ అవుతుంది. ఇక్కడ గెట్ బ్యాక్ అయినప్పుడు చూసుకున్నప్పుడు 19 ఎకరాల 17గా ఉంది. వీటిలో కొంత నోషన్ నెంబర్స్ కింద ఉన్నాయి, అంటే కేటగిరీస్ బట్టి నోషన్ కింద ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నప్పుడు 119లో B1, B2, B3, B4, B6, A1, అట్లా దీన్ని వచ్చేసి ముక్కలుగా డ్రాఫ్టింగ్లో మనం చూసుకున్నప్పుడు డ్రాయింగ్స్ వచ్చేసి ఒక భాగాన్ని వచ్చేసి 5 ముక్కలు 6 ముక్కలుగా అట్లా చేస్తుంది. ల్యాండ్ కవర్స్లో ముక్కలుగా ఇక్కడ ఇండికేషన్ అనేది ఉంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ లేఅవుట్లు వేస్తారు, ఎవరో ఒకరికి అమ్మేస్తారు, అసలు ఓనర్ పేరు ఉండదు. ఎక్కించుకున్నాడు వాడు ఏదో కాగితాలు రాస్తాడు, అవి ఇస్తాడు, అవి ఎక్కవు. ఊర్లో చూసుకున్నప్పుడు ఇంటి పన్ను కట్టమంటారు, డబ్బులు ఏమో కట్టమంటారు. రియాలిటీ చూసుకున్నప్పుడు భూమి ఏమో ఉంటుంది, ఆ భూమికి సంబంధించిన ఇల్లు కట్టుకున్నాడు పేర్లు ఏమో ఆడుండవు. అట్లాంటి యూస్ కేసెస్ అనేది మెయిన్గా మనం కొన్ని గమనించవచ్చు. దిస్ ఇస్ ఓన్లీ ఎడ్యుకేషనల్ యూజ్, నాట్ ఫర్ ఎనీ ఇంటెన్షన్. ఈ విధంగా మనం యూజర్ వైజెస్ మనకు గెట్ బ్యాక్ అవడం అనేది మనం మెయిన్గా చూసాం. ఇప్పుడు యూజర్ వచ్చేసి సో యూజర్ కింద వచ్చింది. నాకు యూజర్ కాదు, నాకు యూజర్ గిరి యూజర్ కింద లాగిన్ అయ్యాను. ప్రీవియస్గా చూసుకున్నప్పుడు ఏదో గోపవరం ఇంకొక ప్లేస్లో ల్యాండ్ కవర్ అని చూపించింది. ఇప్పుడు యూజర్ స్పెసిఫిక్గా చూసుకున్నప్పుడు ఏమేన్ ల్యాండ్ కవర్స్ అక్కర్లేవు, ఇక్కడ ఎగ్జిస్టింగ్లో ఉన్నాయి అనేది గెట్ బ్యాక్ అనేది మనకి ఇక్కడ గెట్ బ్యాక్. వన్స్ మనం ఇక్కడ డీటెయిల్స్ ఫెచ్ బ్యాక్ చేసుకున్నప్పుడు డీటెయిల్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఫెచ్ బ్యాక్ అవుతుంది. 228 కరెక్ట్గా ఉన్నాయి, కాకపోతే ఐ థింక్ మనకి ఇట్లా గెట్ బ్యాక్ అవడం అనేది చూస్తూ ఉండొచ్చు. ఎగ్జాంపుల్ ఇట్లా నెంబర్ ఆఫ్ యూజర్స్ మనం చూసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుంది, పాస్బుక్లో ఏవో చెప్తారు, అంటే విలేజ్ స్పెసిఫిక్గా పాస్బుక్ ఇస్తారు. అవి పక్క విలేజ్కి వెళ్ళినప్పుడు జనరేషన్ మారినప్పుడు సరిగా ప్రాపర్గా పాస్ చేయనప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు 1 ఎకరా 50గా ఉన్నదనుకో, నువ్వు జనరేషన్ 2-3 జనరేషన్ అయిపోయినప్పుడు అది 90 సెంట్లుగా వస్తుంది. అట్లాంటివి చూసాను. మా ఆదాయంతో 50 సెంట్లుగా ఉంది, తీరా జనరేషన్ మారేదలకు 90 సెంట్లుగా ఉంది. ఎక్కడ మిస్ అయింది మిగతాది, కటవలన్నీ సర్దుకొని వచ్చేసాను. దాన్ని ఐడెంటిఫై చేసి రెక్టిఫై చేయాలంటే ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్. వీళ్ళు ల్యాండ్ కవర్ మెయింటైన్ చేసే వాళ్ళు అది తగ్గింది అయితే వాళ్ళు గినాల్సి అది చేపిస్తారంటే అంత ఎఫిషియెంట్గా అనేది ఉండదు. దట్ ఈస్ ద రియాలిటీ. ఇప్పుడు మనం ఇట్లా చూస్తాం. దీంట్లో వచ్చేసి ఇక్కడ మనం చూసుకున్నప్పుడు స్టాటిక్గా ఉంటాయి, మామూలుగా వచ్చేసి YAML, XML, స్ట్రక్చరల్ డేటాను వచ్చేసి మనం స్పెషల్ డేటా తీసుకుంటాం, ఇంకా రిప్రజెంట్ చేస్తూ ఉంటాం కదా. ఇది ఒకటి. సేమ్ ఇదే వచ్చేసి మనం వచ్చేసి రియల్ టైంలో ఒక ఊర్లో సంబంధించిన డేటా వచ్చేసి మనం రియల్ టైంలో చూపించాలి అంటే సాక్స్ యూస్ చేస్తాం, YAMLs కానీ XMLs కానీ అదర్ స్టాండర్డ్ స్ట్రక్చరల్ డేటా ఫార్మాట్స్ యూజ్ చేసుకొని, అంటే యూరియా వచ్చేసి డిస్ట్రిబ్యూట్ చేయాలి, అగ్రికల్చర్ యూరియాస్. ఆటోమేటిక్గా ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ల్యాండ్ కవర్స్ ముందు ఫార్మర్స్ అంతా వచ్చేసి రిజిస్టర్ చేసి మాకు కావాలి. ఇక్కడ నీకేమవుతుంది, డిమాండ్ ఒక రోజులోనే ల్యాండ్ కవర్ సంబంధించి సెటిల్ చేయాలి, 1 or 2 డేస్లో. అప్పుడు నీకేమవుతుంది, లైవ్లో వచ్చేసి ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఆటోమేటిక్గా మానిటర్ చేయడం, కానీ అది రెడ్యూషన్ యూస్ కేసెస్ ఉంటాయి. ల్యాండ్స్ వచ్చేసి విలేజ్ లెవెల్కి సంబంధించి చూసుకొని మళ్ళీ సబ్ కేటగిరీ చూసుకున్నప్పుడు FMSగా అంటే సబ్ డివైడ్ ఉంటాయి. ఓకే, అక్కడ వరకే మనకు డ్రాఫ్టింగ్స్ వచ్చున్నాయి కాదు, నాకు ఇక్కడ నా అడంగలు కూడా ఇక్కడ ఇంటి సెండ్ ఉన్నాయి, అన్ని అడంగల్ డీటెయిల్స్ వచ్చేసి కలెక్ట్ చేయాలి, అదంతా రియల్ టైంలో చూడాలనుకున్నప్పుడు
సాకెట్ మెకానిజమ్స్ యూస్ చేసి ట్రాన్స్ఫర్ అనేది చూడొచ్చు. రియల్ టైం మానిటర్ మెయిన్గా ఒక ప్లేస్లో చూసుకొని ఎట్ అ టైం ఎన్ నెంబర్ ఆఫ్ విలేజెస్లో వచ్చేసి డేటా ఐ మీన్ ఫీల్డ్లోకి వెళ్ళేసి అన్ని ఎక్కడెక్కడ ఎవరికైనా ఎంతెంత ల్యాండ్ కవర్ ఉందో కలెక్ట్ చేయండి అంటే వాళ్ళు ఎంట్రీ చేస్తాను. మనకి ఇక్కడ వచ్చేసి రియల్ టైంలో ఆ చేంజెస్ వచ్చేసి మనకు కనపడతాం. వన్స్ అక్కడ చేంజెస్ అనేది అక్కడ యాడ్ అవ్వడం, చేంజెస్ రిఫ్లెక్షన్ ఇక్కడ. దీన్ని బట్టి మనం ఏంటంటే ఫీల్డ్ లెవెల్లో ఎంత ఎఫిషియెంట్గా డేటా అనేది ఎంట్రీలోకి వస్తుంది అనేది మనం గమనించవచ్చు. ఇక్కడ మెయిన్ మనం వచ్చేసి ల్యాండ్ కవర్కి వచ్చేసి డిస్కషన్లో మనం గమనించింది వచ్చేసి ఫార్మర్ ల్యాండ్ కవర్కి సంబంధించి వాటర్ బాడీస్ ఎలా ట్రావెల్ అవుతున్నాయి, ఆ వాటర్ బాడీస్ వచ్చేసి టైమింగ్స్ ఎలా అంటే ఇది వాటర్ రిలీజ్ చేయడం కానీ కెనాల్స్ నుంచి ఎట్లా అక్టోబర్ నుంచి మార్చి దాకా మళ్ళీ సమ్మర్ టైంలో ఆఫ్ చేయడం అట్లా జరుగుతుంది. ఎట్లా ఈ ఎక్కడి నుంచి డేటా వచ్చేసి డ్యామ్స్ మెయింటైన్ చేస్తే అది వచ్చేసి ఎక్కడ పారుదలలో ఉంది ల్యాండ్ కవర్ వాళ్ళకి వచ్చేసి ఇంటిమేషన్ ఇవ్వడం, అది కూడా సాకెట్స్ ద్వారా ఇంటిమేట్ చేయడం. రెండోది వచ్చేసి ల్యాండ్ కవర్ సరౌండింగ్స్ వచ్చేసి స్పిడ్స్లో ఇక్కడ నీకు ఏమవుతుందంటే హిస్టరీ జనరేట్ అవుతుంది. భూమి యాక్చువల్గా ఉండదు. ఇక్కడ ప్రీవియస్ యూస్ కేస్ నేను ఇక్కడ చూపించాను. మెయిన్గా ఇక్కడ ఇట్లా మన వాటర్ బాడీస్ అవి ఆటోమేటిక్గా ల్యాండ్ కవర్కి సంబంధించి స్ప్లిట్ అవుతానే ఆటోమేటిక్గా ఫార్మర్స్కి ఇంటిమేట్ అవ్వడం. ఇక్కడ నేను చెప్పి ఇక్కడ కొన్ని యూస్ కేసెస్ అనేది ప్రీవియస్గా నేను కొంత చూపించాను. ఇక్కడ మనకు ఈసీ అంటే హిస్టరీ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ కొన్ని ఫీల్డ్లో మనం చూసుకున్నప్పుడు నేను ఇక్కడ కొంత చూపించడానికి ట్రై చేశాను. ఇక్కడ చూసుకున్నప్పుడు పక్క అతను పేరు వచ్చేసి ఈ నెంబర్లోకి వచ్చేస్తుంది. అతను వచ్చేసి భూమి ఆదాయం చెప్పేసి నెంబరు కూడా కొనుక్కోలేక ఇది ఎవరిదని చెప్పేసి అతను హిస్టరీ జనరేట్ చేస్తే మళ్ళా ఇక్కడ 5 ఎకరాలకి 8 ఎకరాలు మనకి ఇచ్చున్నారు. బై డిఫాల్ట్ అతని పేర్లో అవి ఎక్కించగా పాత పేరు మీద ఉండి ఇవి వచ్చేసి హిస్టరీ జనరేట్ అయిపోయింది అనుకో, ఇది ఒక తలకాయ అయిపోయి ఉంటుంది అక్కడ కదా. ఫార్మర్కి ఇంచుమించు 5 కాగితాలు ఇస్తారు. అవి కూడా కాగితాలు చూసి అర్థం చేసుకోవాలంటే అంత మేధావులు ఎవరు లేరు కదా. అట్లా మనం కొద్దిగా వే ఆఫ్ ఫ్యాక్టర్ని వచ్చేసి నోటీస్ చేయొచ్చు. ఫైన్, ఐఎమ్ గివింగ్ కన్క్లూషన్. సో మళ్ళీ ఇక్కడ వచ్చేసి టాస్క్స్ వచ్చేసి మనం కొత్తగా ఎంట్రీస్ హిస్టరీ జనరేట్ అవ్వగానే 4 డైరెక్షన్స్ అనేది మనం ఇస్తాం. సేమ్ అదేవిధంగా 4 డైరెక్షన్ నుండి ల్యాండ్ కవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్కి కానీ ఈమెయిల్కి కానీ ఫోన్ నెంబర్కి కానీ ఆటోమేటిక్గా కంప్యూటర్లోనే ఇక్కడ మన షెడ్యూల్ టాస్క్స్ చేసే సరౌండింగ్స్ ఇవ్వగానే చేంజ్ అనేది రాగానే సరౌండింగ్ ల్యాండ్ కవర్స్కి వస్తే ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయడం. అంటే వాళ్ళకి సో పర్సన్ వచ్చేసి ట్రాన్స్ఫర్ అనేది చేసుకున్నారు విత్ రిఫరెన్స్ ఆఫ్ సరౌండింగ్స్. మీ సరౌండింగ్స్లో ఇట్లా ఉన్నారు, మీ సరౌండింగ్స్లో ఉండే అతను వచ్చేసి కొత్త అతను వచ్చేసి యాడ్ అయ్యారు. ల్యాండ్ ఫాదర్ వచ్చేసి సన్కి ఇచ్చాడు, లేదు అతను వచ్చేసి ఇంకొకరికి అమ్మడం అనేది జరిగింది. ఇక్కడ ఉంటాయి కదా ట్రాన్స్ఫరేషన్స్ టైప్స్లో ఇక్కడ ఏ ఉంటాయి, ఆ విధంగా మారింది. ఆటోమేటిక్ ఇన్ఫార్మ్ అనేది జరిగినప్పుడు మెజారిటీ ఆఫ్ ట్రూత్ టేబుల్ని బేస్ చేసుకుని కొంత కరెక్షన్స్ అనేది ఏవైతే ఉన్నాయో మిస్ మ్యాచెస్ అనేది కొంత చూడొచ్చు. ఇక్కడ మళ్ళీ మనం చూసుకున్నప్పుడు కొన్ని ఉంటాయి వాటర్ బాడీస్, రోడ్స్ అవన్నీ వచ్చేసి చూసుకున్నప్పుడు ఎగ్జిస్టింగ్లో ఇక్కడేమో కెనాల్స్ అవి ఉంటాయి. ఇక్కడ చూసుకున్నప్పుడు ఆ డ్రాఫ్టింగ్ నెంబర్స్లో వచ్చేసి అప్డేట్ అయ్యి ఉండవు. అట్లాంటివి కొన్ని యూస్ కేసెస్ అనేది ఉంటాయి. ఇక్కడ సచ్ హ్యూజ్ పిరమిడ్స్ అనేది మనం కొద్దిగా గమనించవచ్చు. దిస్ ఇస్ వాటర్ బాడీస్ ఎట్లా ఆటోమేటిక్గా టాస్క్ ద్వారా రియల్ టైంలో ఎట్లా కనపడాలి అనే డిస్కషన్ అనేది మనం ఇక్కడ చూసాం. ఇది వచ్చేసి దీన్ని బట్టి మనం వచ్చేసి ఏ ల్యాండ్ కవర్స్ అంటే ఏ ల్యాండ్ కవర్ని వచ్చేసి ఈ వాటర్ బాడీ వచ్చేసి ఎఫెక్ట్ చేస్తుంది. సపోజ్ వాటర్ బాడీ వచ్చేసి సరిగా రిఫ్లెక్ట్ అవ్వలేదు, సరౌండింగ్ వాటర్ బాడీ వచ్చేసి సో ప్లేస్లో ట్రావెల్ చేపిస్తాం,
కల్టివేషన్ రాని ల్యాండ్ వచ్చేసి కల్టివేషన్లోకి తీసుకురావడం, అప్పుడు ఎక్కువ ల్యాండ్ యూటిలైజేషన్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఫైన్, ఐఎమ్ గివింగ్ కన్క్లూషన్. థ్యాంక్ యూ. గుడ్ బై.